మిత్రులందరికీ నమస్కారం. గతంలో నేను భారతీయ జనతా యువ మోర్చాలో ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా జగిత్యాల పరిసర ప్రాంతాలలో ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలలో భాగస్వాములై ముఖ్యంగా పేద ప్రజలను సంఘటితం చేసి బడుగు బలైన వర్గాలకు హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని జాతీయ భావజాలం కోసం పనిచేసినటువంటి మరి విరోచితమైనటువంటి పోరాటం కొనసాగించినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వరంగల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆహ్వానించి 3 రోజుల పాటు వరంగల్లో నేను సభ నిర్వహించినప్పుడు జగిత్యాల నుంచి సుమారు 50 బస్సులలో యువకులను సంఘటితం చేసి పేద రైతు కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాలు, బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి సంఘటితం చేసి వరంగల్ జనతా యువ మోర్చా సభను జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించాడు జితేందర్ రెడ్డి. చాలా ధైర్యవంతుడు. అటువంటి వ్యక్తి తనకు తెలుసు తన ప్రాణానికి ముప్పు ఉందని, అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వెనుకడుగు వేయకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ మరి ఆ రోజు ఏ రకంగా మోటార్ సైకిల్ మీద పోయినప్పుడు మరి నక్సలైట్లు ఏ రకంగా ఆయన చుట్టుముట్టి హత్య చేశారో సినిమాలో జరిగినటువంటి సంఘటన ద్వారా మనం చూసాము. హింస ద్వారా, వైలెన్స్ ద్వారా ఏమీ సాధించలేరనే విషయము జితేందర్ రెడ్డికి తెలుసు. కానీ ఆ రోజు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, తన మద్దతుదారులైనటువంటి కార్యకర్తల ప్రాణాలు కాపాడుకోవడం కోసం తుపాకీ పట్టని పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఈరోజు కూడా మనం చేస్తూ ఉన్నాను, ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మరి ఈరోజు వైలెన్స్ ఏమాత్రం మరి ఏ రకంగా ఉపయోగపడదు. అందుకే ఈరోజు కూడా కొంతమంది నక్సలైట్లు ఇంకా హింస ద్వారానే, రక్తపాతం ద్వారానే, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి మరి విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అది సాధ్యం కాదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చారు. ఆ రాజ్యాంగంలో తుపాకీ బుల్లెట్ కంటే ఎక్కువ మరి ఓటు బుల్లెటే ప్రధానమైనటువంటిదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా నక్సలైట్లు కానీ, హింసకు పాల్పడేటువంటి వాళ్ళు కానీ హింసను వదిలిపెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద విశ్వాసంతో బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారానే ప్రజల కోసం పోరాటం చేయాలి. ఆ రకంగా మరి సమాజంలో మార్పు రావాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జితేందర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మల్లారెడ్డి గారు, వారి కుటుంబం అంతా కూడా జాతీయ భావజాలం కోసం అంకితంగా పనిచేసినటువంటి కుటుంబం. జితేందర్ రెడ్డి గారి తండ్రి గారు కూడా మాతో అనేవాడు, జితేందర్ చనిపోతాడని తెలుసు మాకు,
ప్రాణహాని ఉందని తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా ఆయన వెళ్ళేటువంటి బాటలు నేను అడ్డుకోలేదని చెప్పాడు. చాలా నిదానమైనటువంటి వ్యక్తి, కరడు కట్టినటువంటి జాతీయవాది మల్లారెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ శాఖకు వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు అనేక రకాల బాధ్యతలు ఆ రోజు నిర్వహించేవారు. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఎంతో నిర్మలంగా, నిశ్చలంగా మాలాంటి వాళ్ళు బాధపడుతుంటే మమ్మలను ఓదార్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మల్లారెడ్డి గారు. జితేందర్ రెడ్డి గారు చనిపోయారని తెలియగానే వెంటనే చేరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని ఆ రోజు. అటువంటి గొప్ప జాతీయ భావజాలంతో కూడినటువంటి వీరుడు జితేందర్ రెడ్డి. ఈరోజు అనేక బుల్లెట్లు, ఆ రోజు 72 బుల్లెట్లు ఆయన శరీరంలో మరి ఆ రోజు నక్సలిట్లు పేల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పోరాటం ఏ రకంగా ఉండింది. ముఖ్యంగా వారి సోదరుడైనటువంటి రవీందర్ గారు, ముదుగంటి రవీందర్ గారు కొంత సాహసం చేసి జితేందర్ రెడ్డి చరిత్రను మరి ఈరోజు మనకందరికి అందించేటువంటి ప్రయత్నం చేశారు. మరి దర్శకుడు విరంచి చాలా బాగా ఉన్నంతలో చాలా బాగా ఈ చిత్రాన్ని మలిచి మరి మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కొంత సినిమాకి సంబంధించినటువంటి కొంత కల్పన చేసినప్పుడు కూడా అది వాస్తవ చరిత్ర. అది నాకు తెలిసిన చరిత్ర. నేను చూసినటువంటి జితేందర్ రెడ్డి అతను నాతో అనేక సార్లు ఈ విషయం మీద మాట్లాడినటువంటి వ్యక్తి, నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉండే అతను ఒక మంచి నాయకుడుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాడనేటువంటి ఆలోచన మా అందరికి ఉండింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఆ రకంగా అదొక పోరాటంలో వీర మరణం పొందాడు. ముఖ్యంగా రాకేష్ మరి హీరోగా నటించాడు. చాలా అద్భుతంగా తన పాత్ర పోషించాడు. మరి నేను మనస్ఫూర్తిగా ఇటు విరంచిని కానీ, దర్శకుడు హీరోగా నటించినటువంటి జితేందర్ రెడ్డి పాత్ర పోషించినటువంటి రాకేష్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రవీందర్ ఏదైతే ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నము న్యాయం చేశాడని నేను భావిస్తూ ఉన్నాను. దానికి డైరెక్టర్ గారు కానీ, హీరోగా జితేందర్ రెడ్డి పాత్ర పోషించినటువంటి రాకేష్ కానీ ఆ పాత్రలకు న్యాయం చేశారు. మరి ఈ సినిమాను నక్సలైట్లు కూడా చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికి లేదు. ఒక వ్యక్తికి జీవం పోసేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇవ్వనప్పుడు ఏ వ్యక్తికి ఒక ప్రాణం కూడా తీసేటువంటి అధికారం లేదు. ఎందుకంటే అమాయకులైనటువంటి బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి ఈరోజు వరకు కూడా ఉద్యోగంలో చేరుతారు. తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన భార్య పిల్లలను పోషించుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో సంతోషం చూడాలని చాలామంది పేద కుటుంబాల వాళ్ళు ఈరోజు పోలీసులో చేరుతారు. అటువంటి పోలీసులను మరి ఈరోజు నక్సలైట్లు వేలాది మందిని హత్య చేశారు. అది ఏమాత్రం మంచిది కాదు. అదేవిధంగా అమాయకులైనటువంటి మరి ఈరోజు గిరిజన ప్రజలను కూడా హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మార్పు రావాలి. ఇప్పటికే చాలామంది ప్రజలు మారుతున్నటువంటి వ్యవస్థలో హింస, తుపాకుల ద్వారా ఏమీ సాధ్యం కాదు. ఇది మరి ఈ యొక్క తుపాకీ గొట్టం సిద్ధాంతం లాభం లేదు అనేటువంటి విషయము ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎక్కడైతే నక్సలైట్లు హింసకు వ్యతిరేకంగా ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చేవారో ఆ ప్రాంతాలలో ఆ కాలంలో తుపాకులకు భయపడి వాళ్ళకు భయపడి ఎలక్షన్స్లో పాల్గొనేటువంటి వాళ్ళు కాదు. కానీ ఈరోజు మనం చూసాము, ఇక్కడ కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా మరి 70%, 80% పోలింగ్ అవుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము
బుల్లెట్ కంటే బ్యాలెటే గొప్పదని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశలోనే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము పేదలకు, బడుగు బలైన వర్గాలకు, రైతులకు, రైతు కూలీలకు మనం అందరము ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి సేవ చేయాలి. అందుకే నక్సలైట్లు హింసను వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అమాయకులైనటువంటి ఎవ్వరు కూడా హింస ద్వారా బలి కాకూడదని నేను కోరుకుంటాను. కాబట్టి అందరం కూడా హింసను వదిలిపెట్టి, తుపాకులను వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో రావాల్సిందిగా నేను కోరుతున్నాను. దానికే ఇది ఒక్కటే పరిష్కారం. సమగ్ర సర్వే జరుగుతుంది. ఆ సర్వే వల్ల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి వ్యక్తిగత వాళ్ళ దాని మీద మీ పార్టీ గారి మీ ప్రభుత్వం స్పందిస్తుందా? ఒకటి, బీసీ జనాభా సేకరణకు మేము వ్యతిరేకం కాదు. బీసీ జనాభా సేకరణ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం చేస్తున్నారు. వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ ఏ అంశాలైతే ప్రజల దగ్గర ప్రజల ఇష్టాలకు అనుకూలంగా వివరాలు సేకరించాలో ప్రజల ఇష్టము, ప్రభుత్వం ఇష్టం. మేము మాత్రము జనాభా సేకరణకు వ్యతిరేకం కాదు. మా స్టాండ్ ఇది ఇక్కడ ఇది అన్ని కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు కదా. भारत माता की जय।